హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారాలి అనుకుంటే ఇక ముందుగా మన లోపాలను గురించి వాటిని గుర్తించి అవన్నీ కూడా మన అభివృద్ధికి అడ్డుగా నిలుస్తాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఇక మనం కొన్ని చెడు అలవాట్లను, అనవసరమైన భావోద్వేగాలను, అలాగే మన సమయాన్ని వృధా చేసే క్రియల్ని విడిచిపెట్టాలి. ఇందులో మొట్టమొదటిగా సంకోచం. నువ్వు శక్తివంతంగా మారాలి అనుకుంటే మొట్టమొదటిగా భయం మరియు సంకోచాన్ని విడిచిపెట్టు. భయం అనేది మన మనసుని బంధించేటువంటి సంకెళ్ళ లాంటివి. సంకోచం నీ సత్తాని బయటపెట్టకుండా నిరోధించే కట్టడి చేస్తుంది. ధైర్యంగా ముందుకు అడుగుపెట్టు. ఇక తప్పులు చేయడంలో తప్పు లేదు, కానీ ప్రయత్నించకపోవడం నిజమైన తప్పు, ఓటమి. జీవితంలో గొప్పవాడవ్వాలి అంటే ఇక తొలుత అపరాధ భావం లేకుండా ప్రయత్నించాలి. అర్థమైంది కదండి? ఇక 2, అసూయ. ఇతరుల విజయాన్ని ఓర్పుగా చూడలేకపోవడాన్ని మానేయండి. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరైంది. అలాగే ఇతరులు ఎక్కడ ఉన్నారో చూసి అసూయ పడ్డం కంటే కూడా ఇక నువ్వు ఎక్కడ ఉండాలి అనుకుంటున్నావో దానిపై దృష్టి పెట్టు. నిజమే కదండి? అసూయ మన శక్తిని బయటకు పోనివ్వకుండా లోపలే కాల్చివేస్తుంది. ఇతరుల విజయాన్ని ప్రేరణగా మార్చుకోగలిగితే ఇక నువ్వు కూడా విజయం వైపు పయనించగలవు. అర్థమైంది కదండి? ఇక 3, అలసత్వం. ప్రతిరోజు నీ లక్ష్యం కోసం ఓ అడుగు వెయ్యడంలో ఆలస్యం చెయ్యకూడదు. తరువాత చేస్తాను అనే ఆలోచనను విడిచిపెట్టేయ్. సమయం ఎప్పుడూ వేచి ఉండదు. అలసత్వం అనేది అవకాశాలను చిదిమేసే నిదానమైన విషం వంటిది. చిన్న చర్య అయినా సరే దాన్ని ఈరోజే చేసేయండి. రోజు నీ లక్ష్యం వైపు నడవాలి. పరిగెత్తకపోయినా పర్వాలేదు, కానీ నడవడం మాత్రం మానుకోవద్దు. 4వది, ప్రతికూలమైన ఆలోచన ధోరణి. నాకా శక్తి లేదు, ఇది నా వల్ల కాదు అనుకోవడం ఇక మానేయండి. నీ మనస్సే నీ శక్తికి మూలాధారమవుతుంది. నువ్వు నిన్ను ఎలా నమ్ముకుంటావో నువ్వు అంతే స్థాయిలో ఎదగగలుగుతావు. ప్రతికూల ఆలోచనల్ని విడిచిపెట్టి నేను చేస్తాను, నేను అభివృద్ధి కూడా చెందుతాను అనే దృఢతను అలవర్చుకోండి. ఇక సానుకూలతతో నువ్వు కూడా ఊహించనంత శక్తివంతంగా మారగలవు. అర్థమైంది కదండి? ఇక 5, తాత్కాలిక సుఖాల కోసం దీర్ఘకాల లక్ష్యాలను త్యాగం చేయడం మానుకోండి. సుఖం తక్షణంగా రావాలి అన్న తాపత్రయం మన లక్ష్యాన్ని గమ్యం చేరకముందే పక్కదారి పట్టించేస్తుంది. శ్రద్ధ, సహనం, క్రమశిక్షణతోనే నువ్వు ఎదగగలుగుతావు. తాత్కాలిక ఆకర్షణలన్నీ నిరాకరించి నీ లక్ష్యాన్ని నిబద్ధతగా వెంబడించు. అప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలరు. నిజమే కదండి? ఇక 6, ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడడం మానేయండి. ప్రపంచం ఏ విధంగా నిన్ను చూస్తుంది అనే దానికంటే కూడా ఇక నువ్వు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావో అదే ముఖ్యం. ఇక ఇతరుల అభిప్రాయాల్ని వినవచ్చు, అలాగే అవి నీ మార్గాన్ని నిర్ణయించకూడదు. ఒక శక్తివంతమైన వ్యక్తి తన అంతరాత్మను మాత్రమే వినిపించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇక 7, క్షణిక కోపం. స్పందించే ముందు ఆలోచించలేకపోవడం మానేయాలి.
కోపం మన శక్తిని చెత్త దిశగా మలుస్తుంది. ఒక శక్తివంతమైన వ్యక్తి ఎప్పుడూ కూడా తన భావోద్వేగాలను నియంత్రించగలడు. ప్రశాంతతతోనే నిజమైన బలం ఉంటుంది. అలాగే ప్రతిసారి స్పందించాలని అవసరం లేదు. కొన్ని విషయాల్ని ఉలిక్కిపడి ఊహించకుండా స్పందించకుండానే వదిలేయడం గొప్పతనానికి నిదర్శనమవుతుంది. శక్తివంతమైన వ్యక్తిగా మారడం అనేది అది ఒక మార్గం, అంతేకాని గమ్యం కాదు. ప్రతిరోజు ఒక మార్పు, ప్రతి నిర్ణయం ఒక అడుగు. మార్పు కోసం సూచనలు మాత్రమే. నీ జీవితానికి నిజమైన శక్తిని తీసుకుని రావాలి అంటే కనుక ఖచ్చితంగా నువ్వు నీ స్వరూపాన్ని, నీ విలువల్ని గుర్తించాలి. అర్థమైంది కదండి? ఇతరుల్ని జయించే ముందు నీలోనే నీకు ఎదురైన శక్తిని జయించాల్సి ఉంటుంది. ఇక అదే శక్తి అవుతుంది. అలాగే ఒక్క విషయం, చిన్న చిన్న విషయాలని ఎక్కువగా ఆలోచించడం మానేయాలి. మనసు ఒక బల్లెం లాంటిది. దాన్ని ఏ దిశగా మలచాలో మనమే నిర్ణయించాలి. చిన్న విషయాన్ని మనసులోకి తెచ్చుకుని మళ్ళీ మళ్ళీ తిరగ నొక్కినంత మాత్రాన ఆ సమస్యల నుంచి బయటపడలేం. చిన్న మాటలు, తక్కువ విలువైన సంఘటనలు, అలాగే ఎవ్వరూ కూడా ఊహించకుండా చేసిన విమర్శలు, ఇవన్నీ కూడా మనలో గంటలు తరబడి తిరుగుతూ మన మానసిక శక్తిని వృధా చేస్తాయి. ఇవే మన పని సామర్థ్యాన్ని, అలాగే సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా కొద్ది కొద్దిగా క్షీణింపచేస్తూ ఉంటాయి. అసలు ఎందుకని ఎక్కువగా ఆలోచించకూడదు? మొదటగా మనశ్శాంతిని కోల్పోతాము. ఒక చిన్న తప్పు, ఒక చిన్న అపచారం గురించి ఇక నువ్వు మనసులో పదే పదే ఆలోచించడం వల్ల మనం మిగిలిన సమయాన్ని ప్రశాంతంగా గడపలేము. మనసు స్థిరంగా ఉండదు. ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటూ మనల్ని మనలోనే బంధించి వేస్తుంది. ఇక 2, భావోద్వేగాల ఉధృతిని పెంచుతుంది. అన్ని విషయాల్లో కూడా కారణం వెతకడం, అర్థాన్ని పెట్టుకోవాలి అనుకోవడం ఇక మనలో ఒత్తిడిని ఎంతగానో పెంచేస్తుంది. ఇక దీన్నే అతిగా ఆలోచించడం అంటారు. ఇది మన భావోద్వేగాలను నియంత్రించకుండా కోపం, బాధ, అసహనం అన్నీ మనపై అధికంగా ప్రభావాన్ని చూపేలా చేస్తుంది. ఇక 3, తప్పుడు నిర్ణయాలను తీసుకునే ప్రమాదం ఉంది. చిన్న విషయంపై ఎక్కువగా ఆలోచించడం మనలో భయాన్ని కలిగిస్తుంది. ఇక భయం కలిగిన మనస్సుతో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా ఉంటాయి. ఇక మన నమ్మకాన్ని, నిబద్ధతను బలహీనంగా మార్చివేస్తాయి. అర్థమైంది కదండి? కాబట్టి ప్రతి చిన్న విషయం గురించి అతిగా ఆలోచించడం మానేసి క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో, నిజమైన శ్రమతో అత్యంత ఉత్తమంగా ఎదగండి. అలాగే ఆనందంగా జీవించడం మొదలుపెట్టండి. ఇక అందరితో సంతోషంగా ఉంటే అంతే చాలు మన జీవితానికి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.